ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు మా విలేజ్లోని ఒక స్పెషల్ చట్నీ మీకు ఇంట్రడ్యూస్ చేయబోతున్నాను. ఎంతో ట్రెడిషనల్గా మన తాత ముత్తాతల కాలం నుంచి పెంచిన ఈ చెట్టు ఎంత ఉపయోగాలో చూడండి. ఇక్కడ నేను ఏ చెట్టు గురించి చెప్పబోతున్నానని చెప్పి యాంగ్జైటీగా ఉందా? మరేం లేదండి, ఇక్కడ నేను చెప్పబోయే చెట్టు పేరు కుంకుడుకాయల చెట్టు. అదే సోప్ నట్స్ అంటారు కదా, ఆ చెట్టు గురించే చెప్తున్నాను. ఇవి ఎలా యూస్ చేయాలి, వీటి యొక్క ప్రయోజనాలు ఏంటి, ఇప్పటి కాలంలో ఇప్పుడు ఉండే బిజీ షెడ్యూల్లో ఈ దుమ్ము కాలుష్యంతో ఎన్నో షాంపూస్ వాడి మన చిన్నతనంలోనే చిన్న వయసులోనే హెయిర్ అనేది వైట్ అయిపోవడం, చిన్న వయసులోనే బాలనరుపు అని చెప్పేసి ఇలా అవటం ఎన్నో వింటుంటాను కదా. వాటన్నిటికి కారణం ఏంటంటే ఈ దుమ్ము ధూళి కాలుష్యంతో పాటు మనం వాడే కెమికల్ షాంపూస్. సో ఇక్కడ న్యాచురల్గా దొరికే ఈ కుంకుడుకాయల్ని మనం యూస్ చేసినట్లయితే మనం వీటి బారి నుండి తప్పించుకోవచ్చు. చూసారు కదా ఈ సోప్ నట్స్ ఎలా ఉన్నాయో. చాలా చాలా యూస్ఫుల్ అయిన ఈ సోప్ నట్స్ గురించి మీకు చెట్టుని చూపించాలనుకుంటున్నాను. చూసారు కదా గుత్తులు గుత్తులుగా కాసే ఈ చెట్టు మా తాత ముత్తాతల కాలం నుంచి మాకు ఉండే చెట్టే. సో మీకు కూడా వీటి యొక్క ప్రయోజనాలు చెప్పాలని చెప్పి ఈ వీడియో షూటింగ్ చేస్తున్నాను. ఫ్రెండ్స్ చూడండి, పచ్చిగా ఉన్నప్పుడు గ్రీన్ కలర్లో ఉంటాయి. ఇవి బాగా పండి మనకి కుంకుడుకాయలు ఇలా తయారవుతాయి. సో వీటన్నిటిని కూడా మేము రాలగొట్టేసి సో బాగా ఎండబెట్టేసాము. బాగా ఎండిపోయిన తర్వాత ఒక 2-3 కాయలు తీసుకొని బాగా నానబెట్టి తలస్నానం చేసినట్లయితే మనకి డాండ్రఫ్, అలాగే కంటిలో ఉండే కళ్ళు మస్కలు అలా అనిపిస్తుంటాయి కదా, ఇవన్నీ కూడా పోయి ఎంతో హెల్తీగా ఉంటుంది. చూసారు కదా ఫ్రెండ్స్, ఇలా బాగా ఎండిపోయిన తర్వాత వీటిని బాగా దంచేసుకొని గోరువెచ్చని నీళ్ళల్లో నానబెట్టుకోవాలి. ఒక 10 నిమిషాలు నానిన తర్వాత మనం తలస్నానం చేసినట్లయితే పెడిక్లోసిస్, అదే పేలు అంటారు కదా, పేలు కానీ ఈపులు కానీ డాండ్రఫ్ కానీ ఇలా వేటి గురించి కూడా ఈ న్యాచురల్ సోప్ నట్స్ వాడటం వలన మన హెయిర్ గ్రోత్ అనేదే కాకుండా ఈ దుమ్ము ధూళి కాలుష్యం వల్ల వచ్చే డాండ్రఫ్ను కూడా ఈజీగా తొలగిస్తుంది. ఇలా గోరువెచ్చని నీళ్ళల్లో మన హెయిర్ని బట్టి, మనం పొడుగు హెయిర్, కొంచెం థిక్ హెయిర్ అయితే కొంచెం 4-5 కాయలు ఎక్స్ట్రా వేసుకోండి. ఇలా చిన్న హెయిర్ అయిన వాళ్ళకి ఒక 4-5 ఈ కుంకుడుకాయలు అనేవి సరిపోతాయి. ఇలా నానిన తర్వాత బాగా పిసికి వాటి రసాన్ని పక్కన తీసి పెట్టుకోవాలి. వాటిలో ఉన్న పిప్పి అంతా కూడా పక్కన పెట్టేసి ఆ వాటర్ని సపరేట్గా చేసేసి ఇంకా తలస్నానం చేసినట్లయితే అసలు ఎంత హాయిగా ఉంటుందంటే హెయిర్ గ్రోత్ అనేదే కాకుండా మనకి పేలు, డాండ్రఫ్, అంతేకాకుండా మనకి సైట్తో బాధపడే వాళ్ళు కూడా ఈ షాంపూస్ వాడటం వల్ల ఇంకా సైట్ అనేది పెరిగిపోవటం తప్ప తగ్గేది ఉండదు. సో ఇలా మనం ఆ వాటర్ని సపరేట్ చేసాం కదా, ఇలా చేసినట్లయితే చూడండి, పాపకి తలస్నానం చేపిస్తున్నాం. ఇక్కడ చేపించి ఎంత నురుగు వస్తుందంటే అంత నురుగు వస్తుంది. చూడండి ఎంత హాయిగా ఉంటుందో, అంత బాగా నిద్ర కూడా వస్తుంది. కళ్ళ లేకపోయినా ఇబ్బంది లేదు. సో కళ్ళల్లో ఉండే దుమ్ము ధూళి కాలుష్యం సైట్ అన్నీ కూడా చాలా క్లియర్గా అనిపిస్తుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేస్తారని చెప్పి ఈ బ్లాగ్ చేయటం జరిగింది. చూడండి ఎంత నురుగు వస్తుందో. మన షాంపూస్ కూడా ఇంత న్యాచురల్గా ఇంత రాదు. వాళ్ళు ఏవేవో కెమికల్స్ యూజ్ చేయటం వలన మనకి ఇది అనేది వస్తుంది, నురుగు అనేది వస్తుంది. బట్ ఇక్కడ ఏ కెమికల్స్ వాడకుండానే మనకి సోప్ నట్స్ నుంచి వచ్చిన ఈ జ్యూసే సరిపోతుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేసి కుంకుడుకాయలను వాడటానికి మాత్రమే ట్రై చేయండి. మనకి అన్ని షాప్స్లో కూడా మనకి కుంకుడుకాయ పొడి అనేది దొరుకుతుంది కాబట్టి ఒకవేళ టౌన్లో ఉన్నా కూడా మనం కుంకుడుకాయ సోప్ నట్స్ పౌడర్ అలా దొరుకుతుంది, అది తీసుకొని మాత్రమే వాడండి ఇప్పుడుండే జనరేషన్కి. సో ఎంతో యూస్ఫుల్ అయిన ఈ సోప్ నట్స్ గురించి మీకు చెప్తున్నాను కదా, ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. పాప బాగా నీట్గా తలస్నానం చేసేస్తుంది. సో చూడండి, ఇప్పుడు బాగా హెయిర్ బాత్ చేసేసి బాగా 2 సార్లు బాగా ఆ సోప్ నట్ జ్యూస్తో చేసేసింది కదా.
సో మనకి ఎక్కడ నురుగు లేకుండా నీట్గా మళ్ళీ ప్లెయిన్ వాటర్తో క్లీన్ చేసినట్లయితే చాలా ఫ్రెష్గా అనిపిస్తుంది. సో ఇక్కడ ఇది యూజ్ చేయటం వలన ఆల్రెడీ నేను చెప్పాను కదండి, డాండ్రఫ్ ఉండదు, చక్కగా కళ్ళు మంటలన్నీ పోతాయి, సైట్ ఉన్న వాళ్ళకి సైట్ పోతుంది. చిన్న వయసు నుంచి మనం ఈ సోప్ నట్స్ని యూజ్ చేయటం వలన మనకి బాలనరుపు నుంచి కూడా విముక్తి కలుగుతుంది. అలాగే మన వయసు 30 వయసుకే ఇప్పుడు వైట్ హెయిర్ అనేది వస్తుంది మనం యూజ్ చేసే కెమికల్స్ వల్ల. సో మనం ఈ కుంకుడుకాయలు వాడినట్లయితే ఎంతో చక్కగా డాండ్రఫ్ నుంచి, అలాగే మనం వయసు అయిపోయినట్లు కూడా 30 ఏళ్ళకే మన వయసు అయిపోతున్నట్లుగా అనిపించే ఈ రోజుల్లో. సో ఈ వాడటం వలన చాలా చాలా బాగుంటుంది. సో ఇక్కడ చూడండి హెయిర్ ఎంత ఫ్రెష్గా ఉందో. బాగా ఆరబెట్టిన తర్వాత ఇలా హెయిర్ అనేది దూకునేసినట్లయితే, ఇలా వారానికి 2 సార్లు తలస్నానం చేసినట్లయితే హెయిర్ అనేది చాలా ఈజీగా చాలా ఫాస్ట్గా గ్రోత్ అవుతుంది. చూసారా, విలేజ్లో ఉండే వాళ్ళకి హెయిర్ అనేది చాలా ఫాస్ట్ గ్రోయింగ్ ఉంటుంది కంపేర్ టు సిటీస్లో ఉండే వాళ్ళతో పోల్చుకుంటే. ఎందుకంటే అక్కడ యూస్ చేసే కెమికల్స్, అక్కడ వాతావరణం, అక్కడ ఉండే దుమ్ము ధూళి కాలుష్యం వలన హెయిర్ ఫాల్ అనేది ఎక్కువగా కనిపిస్తుంది. బట్ విలేజ్ లెవెల్లో వాళ్ళు వాడేదంతా కూడా సో ఈ న్యాచురల్గా వాడుతుంటారు కాబట్టి హెయిర్ అనేది చాలా గ్రోత్ అనిపిస్తుంది, థిక్గా అనిపిస్తుంది. పేలు నుంచి, అలాగే వీపులు కానీ పేలు కానీ ఎటువంటి వాటి గురించి కూడా దూరంగా ఉంటారు. సో ఇలాంటి మీకు కూడా అవైలబుల్గా ఉంటే ఖచ్చితంగా మీరు కూడా ఈ సోప్ నట్స్ అంటే కుంకుడుకాయలు మాత్రమే వాడతారని చెప్పేసి ఈ వ్లాగ్ చేయటం జరిగింది. చూడండి, పాపకి ఆల్రెడీ హెయిర్ అనేది బాగా ఆరిపోయింది. నీట్గా హెయిర్ని టై చేసేసి ఇలా వేసినట్లయితే చాలా చక్కగా పాపకి చాలా బాగా, చిన్నపిల్లలైతే బాగా నిద్ర వస్తుంది. సో పేలు, చిన్న పిల్లలకి ఎక్కువ పేలు వీపులు ఉంటాయి అనుకున్న వాళ్ళకి మన చిన్న వయసులో నుంచి ఇది అలవాటు చేసినట్లయితే వాళ్ళకి పెడికులోసిస్ వాటి నుంచి దూరం అవుతుంది. సో చూసారు కదా ఫ్రెండ్స్, ఎంతో యూస్ఫుల్ అయిన ఈ వీడియో. మనం దుమ్ము ధూళి కాలుష్యం ఎక్కువగా మనం సిటీస్లో టౌన్స్లో ఉండటం వలన మన కాలుష్యం అనేది ఎక్కువ అయిపోయి డాండ్రఫ్కి దారి చూపుతుంది. మళ్ళీ డాండ్రఫ్కి మళ్ళీ మనం యాంటీ డాండ్రఫ్ షాంపూస్ అని చెప్పేసి ఏదేదో కెమికల్స్ యూస్ చేసి మాత్రమే వాడుతూ ఉంటాము. ఇవన్నీ యూస్ చేయటం వలన మన హెల్త్ పాడవటమే కాకుండా మన చిన్న వయసులోనే మనకి హెయిర్ అనేది వైట్ అయిపోతూ ఉంటుంది. సో ఇంత చక్కని సోప్ నట్స్ మనకి కుంకుడుకాయలు ఉండటం వల్ల సో వాటి బారి నుంచి చాలా వరకు దూరం అవ్వచ్చు. మీకు దగ్గరలో ఉండే ఏ ఫ్యాన్సీ స్టోర్, ఏ స్టోర్కి పోయినా కూడా మనం సోప్ నట్స్ పౌడర్ అని అడిగితే ఖచ్చితంగా అవైలబుల్గా ఉంటుంది. మీరు మ్యాక్సిమం కొంచెం ఓపిక తెచ్చుకొని ఇలా చేసినట్లయితే మనకు ఆరోగ్యంగా ఉంటుంది, ప్లస్ హెల్తీగా ఉంటాము. సో ఫ్రెండ్స్, నాకైతే ఈ వీడియో చాలా చాలా యూస్ఫుల్ అనిపించింది, అందుకని మీకు షేర్ చేయడం జరిగింది. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకుండా, అలాగే బెల్ ఐకాన్ని క్లిక్ చేసుకోండి మరిన్ని వీడియోస్ కోసం.